బతుకుగంప ది బాస్కెట్ ఆఫ్ లైఫ్ వినడానికే చాలా లోతైన అర్థమున్నట్టు అనిపిస్తోంది గదా. అంటే జీవితాన్ని మోసే ఒక గంప. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ బతుకుగంప వెనుకున్న కథేంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు ఎల్లమ్మ. రోజూ పండులమ్ముకునే ఒక సాధారణ మహిళ. కాని ఈ కథను మనకు అందిస్తున్న వారికి ఎల్లమ్మ కేవలమో పండ్ల వ్యాపారి కాదు, తన జీవితంలో ఒక భాగం. అవును, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న పరిచయమే ఈ కథకు మూలం. కొన్ని రోజులుంటాయి కదా, ఉదయాన్నే లేవగానే ఏదో తెలియని దిగులు, ఏ పనిమీద మనసు నిలవదు, ఎందుకో అస్సలు అర్థం కాదు. అలా ఉన్నప్పుడే మన కథానాయకురాలికి నెమ్మదిగా అర్థమైంది, ఆ వెలితికి కారణం ఎల్లమ్మ కనిపించకపోవడమే అని. ఒక మామూలు పండ్లగంప. దాని వెనక ఏముంటుంది చెప్పండి? మహా అయితే కొన్ని పండ్లుంటాయి. కాని నిజంగా అంతేనా? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ కనిపించే ప్రతి సాధారణ మనిషి జీవితంలో మనం పట్టించుకొని ప్రతి చిన్న వస్తువు వెనక ఎన్నో చెప్పని కథలు, ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఈ ప్రశ్న మనల్ని సరిగ్గా అక్కడికే తీసుకెళ్తుంది. అవును, సరిగ్గా 10 రోజులైంది. రోజూ వినిపించే ఎల్లమ్మ పండ్లోయ్ అనే ఆ పిలుపు వినిపించట్లేదు. ఆ పిలుపులేని వీధి ఏదోలా చాలా నిశ్శబ్దంగా, అసంపూర్ణంగా అనిపిస్తోంది. ఆ నిశ్శబ్దం మనసులో ఏదో తెలియని కలవరాన్ని రేపుతోంది. సరే, అంతా ఇలా నిశ్శబ్దంగా సాగుతున్న సమయంలో కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంది. ఒక అనుకోని రాకతో ఒక జీవితం తలకిందులైపోయింది. అలా 10 రోజులు గడిచాయో లేదో, ఒకరోజు ఉన్నట్టుండి తలుపు చెప్పుడైంది. తీసి చూస్తే ఎదురుగా ఎల్లమ్మ. కాని అది మామూలు ఎల్లమ్మ కాదు. ఆమెను చూసిన వాళ్లకి గుండె తరుక్కుపోతుంది. ముఖంలో ఏదో పెను తుఫాను దాచిపెట్టినట్టు ఆమె నిలబడి ఉంది. ఆమె కళ్ళు చూస్తే ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి. తలంతా చెరిగిపోయింది. అసలు నిలబడటానిక్కూడా ఓపిక లేనట్టు కనిపిస్తోంది. చూస్తుంటే రోజుల తరబడి కడుపులో అన్నముద్ద కూడా పడినట్టు లేదు. ఆ స్థితిలో ఎల్లమ్మను చూడటం ఎవరికైనా కష్టమే. ఏమైంది ఎల్లమ్మ అని అడిగితే ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఇవే: ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా. ఆ ఒక్క మాటలో తన జీవితం మొత్తం ముగిసిపోయిందన్నంత నిస్సహాయత, అంత బాధ ఉంది. అంతలా కుంగిపోవడానికి కారణం ఒక ఘోర ప్రమాదం. లారీ డ్రైవర్గా పనిచేసే ఆమె భర్త హైదరాబాద్ దగ్గర వెళ్తుండగా వాళ్ల లారీని ఒక టిప్పర్ ఢీకొట్టింది. అంతే, ఆ ఒక్క దెబ్బతో వాళ్ల జీవితం తలకిందులైపోయింది. ఆ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందంటే లారీ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎల్లమ్మ భర్త అదృష్టం కొద్దీ కాలు విరగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాని ప్రాణం నిల్చినా బతుకుబండిని లాగడం ఎలా? హాస్పిటల్ ఖర్చులు, భవిష్యత్తు అన్నీ ఇప్పుడు వాళ్ల ముందు పెద్ద ప్రశ్నలుగా నిలబడ్డాయి. ఆమె చేతిలో ఉన్నదల్లా 10,000 రూపాయలు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి దాచుకున్న డబ్బు అది. కాని ఇప్పుడు వచ్చిపడిన ఈ కష్టం ముందు ఆ 10,000 ఎంత? సముద్రంలో నీటి బొట్టులాంటిది. ఈ అప్పు ఎలా తీర్చాలి? కుటుంబాన్ని ఎలా గట్టెక్కించాలి? ఈ ఆలోచనలతోనే ఆమె కుమిలిపోతోంది. అసలు ఎల్లమ్మ కథ ఇప్పుడే మొదలవలేదు. ఆమె జీవితం మొత్తం ఒక కష్టాల గంప. ఇప్పుడు ఆ గంపలోంచి ఒక్కొక్క కథ బయటకొస్తోంది. చూద్దాం. ఎల్లమ్మ జీవితం ఎప్పుడూ పూలపాంపు కాదు. మొదటినుంచే కష్టాలే. చిన్నప్పుడే పేదరికంలో పెళ్లి. భర్త చేపలు పట్టుకొస్తే కాని ఇల్లు గడవని పరిస్థితి. ఆ తక్కువ సంపాదనతోనే పిల్లల్ని పెంచింది. అంతా బాగానే ఉందనుకుంటే సరిగ్గా 15 ఏళ్ల కిందట నది ఒడ్డున ఎవరో వదిలేసి వెళ్లిన ఒక పసిబుడ్డను చూసి ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. ఇప్పుడు ఆ పెద్ద కుటుంబాన్ని పోషించడానికే ఈ పండ్ల వ్యాపారం. చూశారా, ఆమె జీవితంలో ప్రతి అడుగు ఒక పోరాటమే. ఇక్కడ ఉన్న గొప్ప విషయమేంటంటే, ఆ అబ్బాయి దొరికినప్పుడు ఎల్లమ్మ తను కూడా గర్భవతి. అంటే తన కడుపులో బిడ్డను మోస్తూనే ఇంకో బిడ్డ బాధ్యతను కూడా తీసుకుంది. ఇంతకంటే గొప్ప మనసేముంటుంది చెప్పండి? ఆ అబ్బాయికి శైలు అని పేరు పెట్టింది. సొంత కొడుకు కంటే ఏమీ తక్కువ చేయలేదు. తన పిల్లలతో పాటే బడికి పంపి చదివించింది. ప్రేమలోనూ చదువులోనూ ఎక్కడా తేడా చూపించలేదు. ఎందుకలా చేశావని అడిగితే ఆమె చాలా సింపుల్గా చెప్పింది: దిక్కులేని పిల్లను ఎలా వదిలేస్తానమ్మా, అందుకే ఇంటికి తెచ్చి నా సొంత బిడ్డలా పెంచుకున్నాను. చూశారా ఆ మాటల్లో ఎంత నిజాయితీ, ఎంత గొప్పదనం ఉందో? కాని విధి విచిత్రమైంది కదా.
అంత ప్రేమగా పెంచుకున్న ఆ శైలు పెళ్లి విషయంలోనే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ వాళ్ల మధ్య దూరాన్ని పెంచింది. ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది. కొన్నిసార్లు మనం చేసే మంచే మనకు కన్నీళ్లను మిగులుస్తుందనడానికి ఇదేనేమో ఉదాహరణ. ఎల్లమ్మ కథ విన్నాక మన కథానాయకురాలి ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. జీవితమంటే ఏంటి, కష్టమంటే ఏంటి అనే విషయాలపై తన దృక్పథమే మారిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడే తనకొక సంఘటన గుర్తొచ్చింది. ఓ 3 ఏళ్ల కిందట జ్వరంతో మంచం పడితే ఎల్లమ్మే వాళ్ళింటికి వచ్చింది. ఎవరూ పిలవకపోయినా అడగకపోయినా ఇల్లంతా శుభ్రం చేసి బట్టలు ఉతికి అన్ని పనులు చేసి వెళ్ళింది. ఆ రోజు అర్థమైంది, ఎల్లమ్మ కేవలం పళ్ళు అమ్మే ఆమె కాదు, అంతకు మించిన ఒక ఆత్మీయురాలనే. అప్పుడు ఆ చేసిన పనికి డబ్బులిస్తానంటే ఆమె ఏమందో తెలుసా? అయ్యో ఎల్లమ్మా అని ఇంత ప్రేమగా పిలుస్తారు, అంతకంటే నాకేం కావాలమ్మా, ఆ పిలుపు ముందు ఈ డబ్బెంత అనింది. ఆమె విలువలు ఎలాంటివో ఆ ఒక్క మాట చాలు చెప్పటానికి. అప్పుడు తనకు అర్థమైంది, ఒకవైపు ఎల్లమ్మ ప్రపంచం, రోజూ బతుకు పోరాటం, అప్పులు, కష్టం, కన్నీళ్లు. మరోవైపు తన స్నేహితుల ప్రపంచం, ఖరీదైన బట్టలు, పార్టీలు, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఆందోళనలు, అసలు ఊహల్లో ఉండే బాధలు. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా. అన్ని సౌకర్యాలు ఉన్న తన స్నేహితులు జీవితంలో ఏదో కోల్పోయామని, సంతృప్తి లేదని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తుంటారు. కాని ఇన్ని కష్టాలున్న ఎల్లమ్మ ఒక్కరోజు కూడా తన బాధను బయటకు కనపడనివ్వలేదు. తన కష్టాన్ని మౌనంగా, ఎంతో గౌరవంగా భరించింది. ఎల్లమ్మ జీవిత ఫిలాసఫీ ఏంటో తెలుసా? మనం కష్టపడతాం, ఆ కష్టంతోనే తింటాం, మన పిల్లల్ని పోషించుకుంటాం, ఎంతకన్నా జీవితంలో సంతృప్తి ఇంకేముంటుంది అని అంటుంది. చూసారా, తన కష్టంలోనే, తన త్యాగంలోనే ఆమె అసలైన ఆనందాన్ని వెతుక్కుంది. ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, మనకు రోజూ ఎంతోమంది కనిపిస్తుంటారు. పాలు పోసేవాళ్లు, పేపర్ వేసేవాళ్లు, కూరగాయలమ్మేవాళ్లు. మరి వాళ్లు మోస్తున్న ఆ జీవితపు బరువును మనం ఎప్పుడైనా నిజంగా చూడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.